న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులున్నారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుంభమేళాకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అయితే ప్రయాగ్రాజ్ వెళ్లే 2 రైళ్లు ఆలస్యం కావడంతో ప్లాట్ఫామ్ నెంబర్ 13, 14 దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ఇదే టైంలో ఓ రైలు రావడంతో ఆ ట్రైన్ ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడగా మరికొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం హుటాహుటిన స్థానిక హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ వైద్యులు అప్పటికే 15 మంది చనిపోయినట్లు ధృవీకరించారు. గాయపడిన వారిని చికిత్స అందిస్తున్నారు. हाँ 5-4 लेडीज है ना बेहोश हो गई ప్లాట్ఫామ్ పై భారీ సంఖ్యలో ప్రయాణికులున్న వీడియోలు సోషల్ మీడియాలో క్లియర్ గా కనిపించాయి. సీట్లు దొరకవనే కంగారులో ట్రైన్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఇక ఎక్సలేటర్లపై రద్దీ కూడా ఒక కారణంగా తెలుస్తుంది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ 14వ నంబర్ ప్లాట్ఫామ్ కి వచ్చేసరికి అక్కడ చాలా మంది ప్రయాణికులున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ప్రయాగ్రాజ్ మీదుగా వెళ్తాయి. ఈ ఎక్స్ప్రెస్ రైలు రావటం లేట్ అయింది. ఈ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణికులు కూడా 13, 14 నంబర్ ప్లాట్ఫామ్స్ పై ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే 2 రైళ్లు రద్దయినట్లు ప్రకటించడం కూడా ప్రమాదానికి కారణమైందని తెలుస్తుంది. తోపులాటలో ఊపిరాడక పలువురు ప్రయాణికులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి జరిగిన భారీ తొక్కిసలాటకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఇంకా ఎవరి పరిస్థితి అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రత్న, నేను రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో రాత్రి 9:50 తర్వాత ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు వెళ్లిన ప్రయాణికులతో రద్దీతో కిక్కిరిసిపోయింది. అయితే అప్పటికే 2 ట్రైన్లు ఆలస్యం కావడంతో ఆ ట్రైన్లు రావడానికి లేట్ కావడంతో అప్పటికే ప్రయాణికులు భారీగా చేరుకున్నారు. ఇక ట్రైన్స్ వచ్చిన వెంటనే ఎవరికి వారు ముందు ట్రైన్ ఎక్కాలనే ఉద్దేశంతో వేగంగా వెళ్ళడం, ఒకరికొకరు తోచుకోవడం, ఒకరికొకరు పడిపోవడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్టు కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. మొదటైతే ఎటువంటి తొక్కిసలాట్లేదు, ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి గాయాలు కాలేదంటూ కూడా నిన్న రైల్వే సిపిఆర్ఓ ముందుగా సమాచారం ఇచ్చారు. కానీ తర్వాత అంబులెన్స్లు చేరుకున్న తర్వాత వారందరినీ సమీపంలో ఉన్న ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత ఒక్కొక్కరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 15 పైన దాదాపు 18 వరకు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది రావాల్సి ఉంది. ఆసుపత్రి వైద్యులు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అధికారిక రైల్వే శాఖ అధికారులు కానీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ముందుగా 15 మంది చనిపోయారు, 10 మంది గాయాలు పాలయ్యారు, కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్ళారు, మరికొంతమంది చనిపోయే అవకాశం ఉన్నట్టు కూడా ఒక సమాచారం మీద అందుతోంది. కానీ ఎంతమంది చనిపోయారు అనేది కూడా అధికారికంగా తెలియాల్సింది. కానీ ఎవరికి వారు కుటుంబాలన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ప్రయాగ్రాజ్ వెళ్ళాలి అనేది కూడా నిర్ణయించుకుని దానిలో
ఒక కుటుంబం నుంచి 12 వెళ్తున్న సందర్భంలో ఆ తొక్కిసలాట్ లో వారి కుటుంబ సభ్యులు కోల్పోయామంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15 రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందనేది అధికారులు చెప్తున్నారు. ఇటు రైల్వే శాఖ నుంచి అంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కూడా మాకు రాత్రి 9 గంటల తర్వాత 9 గంటల 50 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చిందంటే కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్నారు. వెంటనే మేము 4 ఫైర్ ఇంజిన్లను తీసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్ళాము. అక్కడ వారిని రక్షించే ప్రయత్నాలు చేసామంటూ కూడా భద్రతా సిబ్బంది చెప్తూ ఉన్నారు. అయితే తొక్కిసల ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక లెక్కలైతే ఎంతమంది చనిపోయారని చెప్పలేదు. కానీ LNJP హాస్పిటల్లోనూ ఇతర హాస్పిటల్లో దాదాపు 15 మందిగా చనిపోయారని చెప్తున్నారు. మరి కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. తొక్కిసలాట జరిగిన వెంటనే కొంతమంది ఒకటిన సమీపంలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అంటే కుంభమేళకు వెళ్ళేసి పెద్ద ఎత్తున ప్రయాణికులు రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. కానీ ఈ జనరల్ టికెట్లు ఎక్కువగా విక్రయవడం, ప్రతి గంటకు 1500 టికెట్లను విక్రయించారు. దాదాపు 15,000 టికెట్లు జనరల్ టికెట్లు విక్రయించినట్టు తెలుసు. కేవలం జనరల్ టికెట్లలో ప్రయాణించే వారు ఎక్కువ రావడం, అంత పెద్ద మొత్తంలో టికెట్లు లేని వారు కూడా చాలా మంది ప్లాట్ఫామ్ మీదకి వచ్చారంటూ కూడా రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు. శివ, అయితే ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అలాగే భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఈ 2 రైళ్లు వెళ్తూ ఉంటాయి. ఇవి రద్దయినట్లు కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అది కూడా ఈ ప్రమాదానికి ఒక కారణమని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఈ 2 రైళ్లు నిజంగానే రద్దయినాయా, లేదంటే ఆ అనౌన్స్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? రైట్. ఒకటి రత్న, ఏదైతే ప్రయాగ్రాజ్ లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఇటు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని రైళ్లు రాకపోకలను అనేది క్యాన్సిల్ చేసుకుని కొన్ని రైళ్లను డిలే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగా నిన్న కూడా మీరు చెప్పినట్టుగా 2 ట్రైన్స్, మరొకటి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కూడా ఎక్కువగా డైలీ వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అప్పటికే ఆ 2 ట్రైన్లలో చేసేందుకు రిజర్వేషన్లు తీసుకున్న వారందరూ కూడా అక్కడ చేరుకున్నారు. మరొక జనరల్ బోగీలు ఎక్కే వారు కూడా ఎక్కువగా వెళ్ళడం వల్ల ఆ ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి. మరో ట్రైన్ లో ఎక్కేందుకు, అంటే ఈ ట్రైన్ మిస్ అయితే వేరే ట్రైన్ లో వెళ్ళొచ్చు అని ప్లాన్ చేసుకున్న వారు కూడా అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వేరే ట్రైన్స్ వచ్చిన నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్ ఆ ట్రైన్లను ఎక్కేందుకే ఈ ప్రయత్నించడంతోనే ఈ తొక్కిసలాట ఎస్కలేటర్లే కానీ, వాళ్ళకి మనం బార్కెట్స్ పెట్టిన విజువల్స్ మనం చూస్తున్నాం. బార్కెట్స్ స్టెప్స్ ద్వారా వెళ్ళేవారు కానీ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు తొందరపాటులో మేము ముందెక్కాలంటే మేమే ముందెక్కాలన్నట్టుగా కూడా ప్రయత్నించడం మనం జనరల్ బోగిని కూడా చూస్తున్నాం. ఈవెన్ ఫుడ్ బోర్డు మీద కూడా వేలాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మనం సినిమా చూస్తే కనుక అక్కడికి ఇంకా మరికొంతమంది ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటికే కొంత తొక్కిసలాట జరిగింది. కానీ ముందు అయితే రైల్వే CPRO మాత్రం ఎటువంటి తొక్కిసలాట జరగలేదు, కేవలం ఈ రూమర్స్ మాత్రమే అంటూ కూడా దాన్ని కొట్టిపాడేశారు. కానీ దాని తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి గాయపడిన వారిని హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, కొంతమంది ఊపిరాడక, కొంతమంది చిన్నపిల్లలు దానిలో ఉండడం, మరి కొంతమంది వయసు పైబడిన వారు ఉండడం, వారందరూ కూడా శ్వాస సంబంధిత అస్వస్థ గురి కావడంతోనే వారు చాలా మంది చనిపోయినట్టుగా తెలుసు. దానిలో భాగంగానే 15 మందికి పైగా దాదాపు 18 మంది చనిపోయారనేది ఒక సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సింది. కానీ రైల్వే అధికారులు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశాము, కానీ ఇది అనుకోకుండా పబ్లిక్ ఎక్కువ రావడం, ఎంత పెద్ద మొత్తంలో పబ్లిక్ ఎలా వచ్చింది, రైల్వే టికెట్లు ఎలా విక్రయించారు, కొంతమంది టికెట్లు లేని వారు కూడా వచ్చారు. కాబట్టి దీనిపైన విచారణ కూడా ఆలోచిస్తున్న బట్టి కూడా రైల్వే శాఖ మంత్రి శ్రీ వైష్ణవ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై న్యాయ విచారణ జరిగేదని కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ప్రతి సందర్భంలో మనం చూస్తున్నాం, ఇటు ప్రయాగరాజ్ లో కూడా మౌని అమావాస్య రోజు అక్కడ ఏర్పాట్లన్నీ బాగున్నప్పటికీ కూడా తొక్కిసలాట జరగడంతో దాదాపు 30 మంది చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు. అలా ఇటు ప్రయాగరాజ్ వెళ్లేందుకు అనేక మంది రోడ్డు మార్గాన్ని వెళ్తున్నారు. ఇటు రోడ్డు మార్గాన్ని కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్లలో సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇక్కడ తొక్కిసలాట జరిగిందనేది కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. సరైన ప్రణాళిక లేకుండా ఇష్టానుసారం ప్రయాణికులను లోపలికి అనుమతించడం, టికెట్లు విక్రయించడం, ట్రైన్స్ ను రద్దు చేయడం వల్ల కూడా ఈ తొక్కిసలాట జరిగిందని ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. అంటే ప్రయాగరాజ్ లో కుంభమేళకు సంబంధించి భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని తెలిసినప్పటికీ కూడా ముందుగా అనేక వేల సంఖ్యలో ట్రైన్లను ఏర్పాటు చేశారు, కానీ రద్దు చేస్తూ ఉన్నారు. ఇది ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టయితే అక్కడి వరకు వెళ్లేవారు కాదు కదా ప్రయాణికులు, ఇంత ప్రాణనష్టం జరిగేది కాదు, ఎంతమంది ఇబ్బంది పడేవారు కాదనేది కూడా ఒక విమర్శ అయితే రైల్వే శాఖ పైన, ఇటు కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్ని విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ అక్కడ సామాన్య ప్రజలు అనేది ప్రతి సందర్భంలో బలైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒక భగవంతుడు దర్శనం కోసం పవిత్ర త్రివేణి సంగమం పవిత్ర స్నానం ఆచరించు అంటే మోక్షం కలుగుతుందని అందరూ భావించి
వెళ్లేందుకు వెళ్ళారు. కానీ అక్కడి వరకు వెళ్లకుండా ఈ మార్గం మధ్యలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. అనేక కుటుంబాల్లో విషాద ఛాయలు అనుకున్నాయి. ప్లానింగ్ ప్రకారం ఒక కుటుంబంలో 10 మంది 15 మంది వెళ్తున్నారు. దాంట్లో 2-3 చనిపోవడం కూడా వారికి కొంత తీవ్ర ఆవేదన గురి చేస్తుంది. ఈ ఘటనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి, ఇటు రక్షణ శాఖ మంత్రి కానీ, ఇటు ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. శివ, 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళా ఉత్సవాలకి ఇప్పుడు జరుపుకోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇంత భారీ ఎత్తున ప్రజలు వస్తారని ఒక అవగాహన ఇంతకు ముందే ఉంది. మనం చూసుకుంటే నరేంద్ర మోదీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కుంభమేళాకు వెళుతున్నారు. ఇక ఈ క్రమంలో మరి యూపీ ప్రభుత్వం ఇంకా అదనపు ఏర్పాట్లు అనేవి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతైనా ట్రైన్స్ రద్దయ్యే స్థితి వరకు వచ్చింది అని అంటే ఒక విధంగా ఏర్పాట్లు సరిగ్గా లేవనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు అంటారా ఈ ప్రమాదానికి? డెఫినెట్ గా మీరు అయినట్లుగా ఈ ట్రైన్స్ రద్దు ఏదైతే ఉందో ఆ ట్రైన్స్ రద్దు అవడం వల్లే ఇంత భారీ మొత్తంలో తొక్కిసలాట జరిగింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే ట్రైన్స్ యథావిధిగా టైం ప్రకారం వచ్చేసినట్లయితే ఆ ఫ్లోటింగ్ అంటూ ఉండేది కాదు. వారి ట్రైన్లలో వారు వెళ్ళిపోయేవారు, మార్గం మధ్యలోనే వారు తర్వాత ప్రయాగరాజ్ చేరుకునేవాడు. కానీ ఆ ట్రైన్స్ రద్దు కావడం వల్ల మరి వేరే ట్రైన్స్ లో ఎక్కేందుకు మళ్ళా మరికొంతమంది ప్రయాణికులు రావడం వల్ల ఆ 2 ట్రైన్స్ లో రద్దయిన ప్రయాణికులు మరి వేరే ట్రైన్స్ లో వెళ్లాల్సిన ప్రయాణికులు అందరూ కూడా అక్కడ ప్లాట్ఫామ్ మీద గుమ్మికూడడంతో ఒక్కసారిగా వేరే ట్రైన్స్ ను వేరే ట్రైన్స్ ఎక్కి ఎలాగైనా ప్రయాగరాజ్ చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మొదట క్యాన్సిల్ అయిన ట్రైన్స్ ప్రయాణికులు, మరోవైపు వేరే ట్రైన్లో వెళ్లాల్సిన ప్రయాణికులు అందరూ కూడా ఒకే ట్రైన్ లో ఎక్కాలనే తొందరపాటులోనే మనం చూస్తున్నాం. భారీగా మనం కుంభమేళాలో పబ్లిక్ ఎలా ఉంటుందో ఇక్కడ రైల్వే స్టేషన్ లో కూడా అదే విధంగా కూడా కుంభమేళాను తలపించే విధంగా కూడా ఇక్కడ పబ్లిక్ కూడా అంత పెద్ద మొత్తంలో చేరుకున్నారు. అంటే ఆ ట్రైన్స్ 2 క్యాన్సిల్ కాకపోయింది ఉంటే ఇంత తొక్కిసలాట జరిగేది కాదు, ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు, ఎవరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండేది కాదు, ఇటు రైల్వే శాఖ కూడా ఇంత దగ్గర వచ్చేది కాదు. కానీ ఇక్కడ ప్రయాగరాజ్ లో యూపీ ప్రభుత్వం మొత్తం అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనుకున్న దానికన్నా పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల మౌని అమావాస్య రోజు తొక్కిసలాట జరిగింది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 3 కోట్ల మంది, కానీ అప్పటికే ఆ రాత్రికి దాదాపు 4 నుంచి 5 కోట్ల మంది వచ్చారు. సాయంత్రానికి అది 7-8 కోట్లకు చేరుకుంది. అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ పబ్లిక్ రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఇక్కడ రైల్వే శాఖ తప్పిన వల్లే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది అనేది ప్రధానంగా మనకు ప్రాథమికంగా ఒక నిర్ధారణ అయితే అవుతోంది. ఎందుకంటే ఆ 2 ట్రైన్లు ట్రైన్ వచ్చుంటే కనుక వారందరూ కూడా అక్కడ పబ్లిక్ అంత ఉండేది కాదు. వారు ఆ ట్రైన్స్ లో ఎక్కేవారు, వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత పక్కనకు వచ్చిన వాళ్ళతో రైల్వే స్టేషన్ కొంతమేర పబ్లిక్ తో మాత్రం ఉండేది. కానీ ఆ ట్రైన్స్ రద్దు కావడం వల్ల ఇంత పెద్ద మొత్తంలో జనం గుమ్మికోవడం కానీ తదుపరి ఆ ట్రైన్స్ ఏ వస్తాయో ఆ ట్రైన్ లో ఎక్కి వెళ్ళేయాలి అని ఎదురుచూపు ధోరణితోనే చాలా మంది అక్కడ ఉన్నారు. ఎవరు కూడా వెనక్కి వెళ్లకుండా ఏదో ట్రైన్ లో ఎక్కేసి ముందు ప్రయాగరాజ్ వెళ్ళాలని తొందరపాట్లో వారందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కుంభమేళకు వెళ్లి ఎలాగైనా లేడీ సమోద పవిత్ర స్నానం ఆచరించాలి, పవిత్ర స్నానం ఆచరించి తిరిగి రావాలనేది అందరూ భావించారు. దీనివల్లే ప్రాణ నష్టం అనేది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎల్ఎన్జీపీ ఆసుపత్రిలో తొక్కిసలాటలో ఆసుపత్రికి గురైన వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది మృత్యువాత పడ్డారు. కానీ ఎంతమంది చనిపోయారని మాత్రం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సింది. స్వతంత్ర సేనని భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రద్దు కావడం, మరో ప్రయాగ ట్రైన్ వచ్చిన తర్వాత ఆ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించడంతోనే ఇటువంటి దుర్ఘటన జరిగిందనేది కూడా ప్రాథమిక నిర్ధారణలో విచారణలో తెలుస్తోంది. శివ, ఘటనపై ఇప్పటికే విచారణకు కూడా కేంద్ర సర్కార్ ఆదేశించడం మనం చూస్తున్నాం. విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా ట్రైన్ యాక్సిడెంట్లు జరగడం కానీ, ఈ విధంగా తొక్కిసలాట్లు జరిగి ప్రమాదం జరిగి అక్కడ చనిపోవడం కానీ, మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీనికి సంబంధించి విచారణ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది అంటారు శివ? ప్రధానంగా ట్రైన్ యాక్సిడెంట్ జరగడం వేరు, ఇది మానవ తప్పిదం. ఏదైతే ఈ మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగింది, ఏదైతే తొక్కిసలాట ఉందో అది రైల్వే శాఖ వైఫల్యం వల్ల జరిగింది అనేది ప్రధానంగా ఒక విమర్శ వస్తుంది. ఇది కామన్ గా రైల్వే యాక్సిడెంట్ అంటే ట్రాక్స్ మీద ట్రాక్స్ సరిగా లేకపోవడం కానీ ఇతర కారణాల వల్ల రైల్వే సంబంధించి స్టేషన్ మాస్టర్ జరిగిన సిగ్నల్స్ ఇవ్వకపోవడం వల్ల ట్రైన్ యాక్సిడెంట్ జరగడం అనేది కామన్ గా జరిగే ప్రక్రియ. కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ తొక్కిసలాట అనేది ఈ రైల్వే ఏదైతే 2 ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్ రద్దు కావడం వల్ల అప్పటికే పబ్లిక్ భారీగా చేరుకోవడం, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో రైల్వే శాఖ విఫలం అవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. దీనికి కారణం ఇంతమంది చనిపోవడానికి కారణం, ఇంతమంది ఇబ్బంది పడడానికి కారణం ఎవరు బాధ్యత వహిస్తానంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇది అనుకోని ఘటన అనేది
రైల్వే శాఖ అధికారులు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. దీని పట్ల మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము, వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి, ఇటు రక్షణ శాఖ మంత్రి చెప్తూ ఉన్నారు. కానీ ప్రతి సందర్భంలో కూడా అది అనుకోకుండా జరిగిందని చెప్తున్నారు తప్ప అనుకోకుండా జరగకుండా ఉండే ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేసుకున్నారో చెప్పడంలో మాత్రం, తీసుకోవడంలో మాత్రం విఫలమవుతుంది కేంద్ర ప్రభుత్వం అనే విమర్శ మాత్రం కంపల్సరీ వినిపిస్తా ఉంది. అంటే ఆ ట్రైన్స్ వచ్చి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు. ట్రైన్స్ రావని ముందు మీకు సమాచారం తెలియదా? ఒకవేళ సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు సమాచారం ప్రకారం అక్కడున్న పబ్లిక్ ను క్లియర్ చేసేందుకు రైల్వే శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? మరొక ట్రైన్ వస్తున్న సందర్భంలో అక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఒక పద్ధతి ప్రకారం, ఒక క్యూ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ట్రైన్ ఇచ్చేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ఒక విమర్శ వినిపిస్తోంది. అలా చేసి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు, ఇంతమంది ఇబ్బంది పడేవారు కాదని కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం రైల్వే స్టేషన్ లో ట్రాక్ మీద దూరంగా ఉన్న ట్రైన్ లోనే విండోస్ నుంచి ఆ ట్రైన్ లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికే ఆ ట్రైన్ లో అనేక మంది ఉన్నారు, అనేక మంది ఆ ట్రైన్ లో రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కేవలం ఈ జనరల్ బోగీలు ఎక్కేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేల సంఖ్యలో ఉండటం వల్ల వారందరూ కూడా ఎక్కువగా జనరల్ బోగీలు వెళ్లే వాళ్ళు ఎక్కువగా చనిపోయారని ఒక రైల్వే శాఖ అయితే ఒక సమాచారం అయితే ఇస్తూ ఉంది. అంటే 15,000 మంది, ప్రతి గంటకు 1,500 టికెట్లు జనరల్ టికెట్లు విక్రయించారు. అంటే దాదాపు 15,000 మంది 15,000 టికెట్లు విక్రయించారని సమాచారం వచ్చింది. కానీ కొంతమంది అదనంగా టికెట్లు కొనుగోలు చేయని వారు కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి తొందరపాటులో ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో అనే ఉద్దేశంతో మరికొంతమంది ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇటు 14, 15, మరోవైపు 16 ప్లాట్ఫామ్ మీద ఉన్నవారు కూడా ఇటు పరుగులు చేయడం, తొక్కిసలాట జరగడం, ఎస్కలేటర్ మీద, స్టెప్స్ మీద వెళ్లే వాళ్ళు తొక్కిసలాట జరగడం, మరొక కొంతమంది చిన్నపిల్లలు భుజాల మీద ఎత్తుకుని తీసుకుని వెళ్తున్న కొన్ని దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారు కూడా వారికి సంబంధించిన కుటుంబ సభ్యులుగా మృతి చెందడం, ఇలా అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి, అంటే ఢిల్లీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి నివసించే వారు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ నుంచి ప్రయాగరాజ్ వెళ్లి స్నానం ఆచరించి పవిత్ర త్రివేణి సంఘం వద్ద, గంగా యమున సరస్వతి త్రివేణి సంఘం వద్ద స్నానం ఆచరించడం వల్ల పుణ్యం లభిస్తుందని భావించి అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రయాణికులు భారీగా వెళ్ళడం, రద్దు కావడం అనేది ప్రధానంగా ప్రమాదానికి కారణంగా తెలుస్తూ ఉంది. శివ, మొన్న ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట్లో 30 మంది చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే బారికేట్లు ధ్వంసం అయిన కారణంగా అక్కడ 30 మంది చనిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు 18 మంది వరకు చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుందంటారు. అసలు ఓవరాల్గా చూసుకుంటే కుంభమేళాకి సంబంధించి భక్తులు అందరూ కూడా ఈ కుంభమేళాలో పాల్గొనాలనే ఆశాభావంతోనే ఈ విధమైన జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారా ప్రమాదాలు? లేదంటే కేంద్ర ప్రభుత్వం సరైన, యూపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరైన చర్యలు చేపట్టకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అంటారా? ఎలా చూడొచ్చు అంటారు శివ? రైట్, మనం ఇక్కడ అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఒకటి, కుంభమేళాకు వెళ్ళాలి, స్నానం ఆచరించాలనేది ఒక కారణం. మరోవైపు ఏర్పాట్లు చేసాము అందరూ రండి అంటూ కూడా పిలుస్తుంది మరో కారణం. ఇటు రైల్వే స్టేషన్ లో సరైన ప్రణాళిక ప్రకారం సరైన భద్రత కల్పించుకోవడం మరో కారణం. దీని అన్నిటికీ కూడా అందరూ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. ఇటు ప్రయాణికులు కూడా తొందరపాటులో వారు వెళ్ళడం, అక్కడ ప్రయాణికులు భారీ సంఖ్యలో వస్తారు, వారికి సరైన భద్రతను, సరైన ఏర్పాట్లు కల్పించడంలో విఫలమవడం మరో కారణం. మరోవైపు భారీగా ప్రచారం నిర్వహించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్స్ ను సరిగా ప్రణాళిక ప్రకారం ట్రైన్స్ లేకపోవడం, ఉన్న ట్రైన్ ను క్యాన్సిల్ చేయడం మరో కారణం. ఇవన్నీ కూడా అనేక కారణాలు మనకు ప్రధానంగా తెర మీదకు వస్తున్నాయి. అంటే అక్కడ భద్రత పరంగా ప్రయాగరాజులు అక్కడ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిన తర్వాత వసతి సౌకర్యాలకు సంబంధించి కానీ, ఏర్పాట్లకు సంబంధించి కానీ, అక్కడ భద్రత పరంగా కూడా యూపీ ప్రభుత్వం అనేక విధాలుగా ఏర్పాట్లు చేసింది. ఇటు షెల్టర్లలో, అంటే అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనేక మంది వస్తూ ఉంటారు. వారందరూ కూడా బయట హోటల్ రూమ్స్ లో ఉండాలంటే ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి పెద్ద పెద్ద టెంట్స్ ను ఏర్పాటు చేసి ఆ టెంట్స్ లో దాదాపు 2,000 నుంచి 3,000 మంది పట్టే విధంగా కూడా అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు ఆహారానికి సంబంధించి కూడా వివిధ అఖాడాలకు సంబంధించి వారు ఆహారానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక రైల్వే స్టేషన్ నుంచి అక్కడ వరకు వెళ్లేందుకు కూడా కొంత రద్దీని దృష్టిలో ఉంచుకుని కాలినడకన వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అంటే వాహనాలను అనుమతిస్తే ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాలు అనేది కూడా దాదాపు రైల్వే స్టేషన్ నుంచి అఖాడకు, అలాగే సంఘం వరకు వెళ్లేందుకు దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాలినడకన వెళ్తేనే మంచిది. ఈ వాహనాలను అనుమతిస్తే కనుక ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అనేది యూపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు తీసుకుంది. కానీ వచ్చే ప్రయాణికులకు సంబంధించి, ప్రయాణానికి సంబంధించి, రాకపోకలకు సంబంధించి ఈ ట్రైన్స్ ను 13,000 ట్రైన్స్ వేచామని చెప్పుకోవడానికి, ప్రచారానికి మాత్రమే పనికొస్తుంది తప్ప రద్దు చేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి అనేది మనకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ జరిగిన ప్రమాదమే ప్రధాన
కారణంగా కూడా మనకు ఒక సాక్ష్యంగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసాము, 10,000 ట్రైన్లు, 13,000 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసామన్నారు. కేవలం ఇది ప్రచారానికి చూపించుకోవడానికి ఆర్భటానికి మాత్రమే కనిపిస్తున్నాయంటే కూడా ప్రతిపక్ష పార్టీలు ఇటు కేంద్ర ప్రభుత్వం పైన, యూపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఏదైతే మౌని అమావాస్యలో జరిగిన ప్రమాదం కానీ, అక్కడ భద్రతను పర్యవేక్షించడంలో కానీ, భద్రతను కట్టుదిట్టు చేయడం విఫలమవడం, అంతమంది చనిపోవడానికి కారణమవడం, మరి ఈ రోజు కుంభమేళకు వెళ్లేందుకు మినీ కుంభమేళను కల్పిస్తున్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ జరిగిన తొక్కిసలాట కానీ, ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది ఆసుపత్రులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారందరూ కూడా కొంతమంది ఉస్మానియా స్థితిలో ఉన్నారు, ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరి ఎంతమంది పరిస్థితి సీరియస్ గా ఉంది, ఎంతమంది చనిపోయారు అనేది అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఏదైతే 18 మంది, 15 మంది, 10 మందికి తీవ్ర గాయాలని ఏదైతే చెప్తున్నారో ఇది కూడా జస్ట్ ఊహాగానాలు మాత్రమే. అధికారిక ప్రకటన అనేది కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ చేయాల్సి ఉంది. రత్న శివ, ఇప్పటికే చూసుకుంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కుంభమేళాకి ఇప్పుడు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తున్న క్రమాన్ని మనం చూసాం. ఇంతకుముందు ఫారెన్ నుంచి కొంతమంది వచ్చి కూడా కుంభమేళలో పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఇంత భారీ ఎత్తున భక్తులు వచ్చి కుంభమేళాలో పాల్గొంటుంటే ప్రభుత్వం సరిగ్గా ఇది చేయలేదు, సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు, అందువల్లే ఈ విధంగా ఒక మానవ తప్పిదం వల్లే ఇంతమంది చనిపోవడం జరిగిందని చెప్పి కూడా అనేక ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి ఈ ఘటన తర్వాత. దీనికి మరి ప్రభుత్వం నుంచి అటు అధికారులు కానీ, నేతలు కానీ ఏమైనా స్పందించారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి శివ. రైట్, నిజమైనట్లుగా మానవ తప్పిదం వల్ల ఇది జరిగింది అనేది అంతా కూడా తీవ్రమైన విమర్శ అయితే వస్తుంది. ఏదైతే మౌని అమావాస్య రోజున జనవరి 29వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటన కానీ, ఇప్పుడు రైల్వే స్టేషన్ జరిగిన తొక్కిసలాట ఘటన కానీ, వీటన్నిటి కూడా మానవ తప్పిదం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనేది విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే అసలు ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ కాకుండా ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అనేది ఒక ప్రధాన విమర్శ. నిజంగానే అది మాత్రం స్పష్టంగా మనకు అందరికి కూడా అర్థమవుతుంది. రైల్వే శాఖ ఆ ట్రైన్స్ సంబంధించి ఆల్టర్నేట్ ట్రైన్స్ ఇమీడియట్ గా ఏర్పాటు చేసినట్లయితే అంతమంది పబ్లిక్ అనేది ప్రయాణికులను గుమ్మికూడేవారు కాదు. అక్కడ వారి ట్రైన్స్ రద్దయ్యని వేచి చూడడం, అప్పటికే రైల్వే స్టేషన్ కు మినిమం ప్రయాణించేవారు ట్రైన్ కి ఒక అరగంట, గంట ముందే అక్కడికి వెళ్తూ ఉంటారు. మరోవైపు జనరల్ బోగీలు ప్రయాణించే వాళ్ళు మినిమం 1.5 hours 2 hours ముందే వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అంటే జనరల్ బోగి ఎక్కాలంటే కనుక ఒక క్యూ ఉంటుంది, ఆ క్యూ ద్వారా మాత్రమే జనరల్ బోగీలు కిందకు అనుమతిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే పబ్లిక్ అనేది భారీగా చేరుకోవడం, ఆ 2 ట్రైన్స్ రద్దయిన ప్రయాణికులు, మరొక వేరే ట్రైన్ లో ప్రయాగరాజు వెళ్లేందుకు అక్కడికి చేరుకున్న ప్రయాణికులు, ఇదంతా కూడా అతి ఎక్కువ అవడంతోనే హుటాహుటిన అంటే వెంటనే వేరే ట్రైన్ ఎక్కాలి అనే తొందరపాటులో వేరే వేరే ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళందరూ 14, 15 ప్లాట్ఫామ్ లో ఉన్నవారు, మళ్ళీ మరోవైపు 15 ప్లాట్ఫామ్ లో ఉన్న వారందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కాలనే తొందరపాటు, త్వరగా వెళ్ళాలి, ఎక్కడ సీటు మనకు దొరకదో అనేది ఉద్దేశంతో ప్రయాణికులందరూ కూడా వెళ్లడంతోనే ఇటువంటి తొక్కిసలాట జరిగింది. ఇదొక మానవ తప్పిదం. మరోవైపు ఏదైతే మౌని అమావాస్య రోజు 29వ తేదీన జరిగిందో ప్రయాగరాజ్ లో తొక్కిసలాట, అప్పటి నైటే అంటే బ్రహ్మ ముహూర్తంలో అంటే 3 గంటల తర్వాత నాగసాధువులు, అఘోరాలు అందరూ కూడా స్నానాలు చేస్తుంటారు. కాబట్టి వారు చేసిన వెంటనే మనం కూడా బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా రాత్రికే అంటే సాయంత్రం 10 గంటల నుంచే అక్కడికి వెళ్ళిపోవడం, ఉదయం తొక్కిసలాట అంటే ఆ బారికేట్లు కూడా అంటే అక్కడ పోలీసులు అనుమతించకపోయినప్పటికీ కూడా వెనుక నుంచి ముందుకు తోపులాట జరగడం వల్ల, ఒత్తిడి వల్ల ఎదురుగున్న బారికేట్లు, ఐరన్ బారికేట్లు కూడా విరిగిపోవడం వల్ల ముందుగా 2-3 రావడం, వారి ఎనుమాలు మరికొంతమంది వచ్చేయడం, అదంతా కూడా తొక్కిసలాట జరిగి అప్పుడు దాదాపు 90 మంది వరకు కూడా ఆసుపత్రి పాలయ్యారు. దాంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ 30 మంది మృతి చెందారు, మరికొంతమంది పరిస్థితి విషమందన్నారు. దానికి సంబంధించిన తర్వాత ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. దాని తర్వాత మళ్ళీ 2వ ప్రమాదం రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంటడం మనం నిన్న చూసాం. రత్న శివ, ఇప్పటికే కుంభమేళ ముగింపు దశకు కూడా చేరుకుంది. ఇక మరికొన్ని రోజుల్లో ముగించే అవకాశం కూడా కనిపిస్తుందనే వదంతులు వస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా రైల్వే స్టేషన్ లో మెయిన్ ఎంట్రీ కాకుండా విండోస్ లో నుంచి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా దాని మీద పడి ఎలాగైనా సరే కుంభమేళకు వెళ్లాలనే ఆ అత్యుత్సాహం చూపిస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ భక్తులు ఇంతమంది చనిపోవడానికి కారణం ఒక విధంగా ఇదని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీకెండ్స్ లో ఎక్కువ మంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి తగ్గట్లు ట్రైన్స్ ని నడపాల్సిన అవసరం కూడా రైల్వే అధికారులకు ఉంటుంది. ఇక ఆ కారణం చేతనే ఈ విధంగా జరిగింది అనుకోవచ్చు అంటారా? విజువల్స్ లో మనం చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏ విధంగా అయితే ఆ జనాలందరూ కిక్కిరిసిపోయారు. ఎలా చూడొచ్చు అంటారు శివ దాన్ని? రైట్, డెఫినెట్ గా మీరైనట్లుగా వీకెండ్ కావడం, 144 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే కుంభమేళాలో ఎట్టి పరిస్థితులను స్నానాలు ఆచరించాలని భావించడం, మరోవైపు మరో 10 రోజుల్లో కుంభమేళా ముగియని ఉండడం, ఇదంతా కూడా ప్రధానంగా కుంభమేళాకు వెళ్ళాలి, ప్రయాగరాజ్ వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలనేది ఈ తొందరపాటులోనే కొంతమంది మెయిన్ డోర్ ఓపెన్ చేయకుండా ముందే కొంతమంది ఓపెన్ చేసినప్పటికీ అటు నుంచి రద్దీ ఉండటం, ఆ విండోస్ కూడా మనం ఏదో ఉంటామో ఆ విండోస్ నుంచి లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ఆ తొందరపాటుతోనే ఈ తొక్కిసలాట జరిగింది.
ఏదేమైనా వీకెండ్ దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ట్రైల్స్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కానీ మరి ఈ కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ట్రైల్స్ రద్దయ్యాయి, రద్దవడంతో ఈ తొక్కిసలాట జరిగిందనేది మనకు ప్రధానంగా తెలుస్తోంది. రైల్వే అధికారులు కూడా అదే చెప్తున్నారు. ట్రైల్స్ రద్దు అయింది, అప్పటికే వచ్చిన పబ్లిక్ తో రైల్వే స్టేషన్, రైల్వే ప్రాంగణం అంతా కూడా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అంతా కూడా ప్రయాణికులతో కిక్కిసిపోయింది. మరొక ట్రైన్ రావడంతోనే ఆ ట్రైన్ లో ఎక్కాలనే తొందరపాటులోనే ఈ తొక్కిసలాట జరిగింది. అప్పటికి జనరల్ టికెట్లు అనేవి ఎక్కువగా విక్రయించారు, కొంతమంది టికెట్లు కొనుగోలు చేయకుండా వచ్చారు. ఇదంతా కూడా తొక్కిసలాటకు కారణం అనేది చెప్తూ ఉన్నారు. కానీ సామాన్య ప్రజలే ప్రతి సందర్భంలో కూడా నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా ఈ జనరల్ బోగీలో ఎక్కాలి అనే తొందరపాట్లు వెళ్ళిన వారు, అప్పటికే 2 ట్రైన్లు క్యాన్సిల్ అయిన వారు కూడా ఇదే ట్రైన్లు వెళ్లాలనే తొందరపాటులోనే ఈ తొక్కిసలాట జరిగింది అనేది కూడా తెలుస్తోంది. అయితే మరోవైపు ఏదైతే వచ్చిన లెక్కల కన్నా తక్కువ చేసి చూపిస్తుంది యూపీ ప్రభుత్వం. ఎవరైతే కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లుగా పైగానే ఉంది. కానీ 50 కోట్లను చూపిస్తున్నట్టు కూడా యూపీ ప్రభుత్వంపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కుంభమేళాను మరొక 30 రోజులు పొడిగించారు. గతంలో 75 రోజుల పాటు కుంభమేళా జరిగింది. ఇప్పుడు కూడా ఈ కుంభమేళాను కూడా 75 రోజుల పాటు నిర్వహించాలనేది యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ నిన్న ఒక డిమాండ్ అయితే వినిపించారు. కానీ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను యూపీ ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకుంటుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇవాళ 16, మరొక 10 రోజుల్లో జనవరి 11 ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి 26తో మహాశివరాత్రితో ముగియబోతుంది. అంటే మరొక 10 రోజుల్లోనే మహాకుంభమేళ ముగిపోతుంది. కానీ కుంభమేళ రోజు స్నానమాచరించే రోజులు పొడిగించడం ద్వారా ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు కుంభమేళకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొంత సడలింపు అంటే పొడిగిస్తే కనుక ఈ కుంభమేళకు సంబంధించిన సమయం మరికొంతమంది వచ్చి స్నానం ఆచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి 75 రోజులకు అంటే మరో 30 రోజులు పొడిగించాలని ఒక డిమాండ్ వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే కనుక దాదాపు 52 కోట్ల మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం కుంభమేళాలో స్నానం ఆచరించారు. పుణ్య స్నానం ఆచరించిన వారి సంఖ్య 52 కోట్లకు చేరుకుంది. కానీ ఇది లెక్కలు తక్కువ చూపిస్తున్నారు. 60 కోట్ల పైనే వచ్చిందనేది ఒక విమర్శ అయితే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శిస్తూ ఉన్నారు. మరి అధికారిక లెక్కలైతే ప్రభుత్వం చెప్పిన దాంట్లో 52 కోట్లు మాత్రమే. కానీ ఇంకా ఇది ఇంకొక 10 రోజుల సమయం ఉంది కాబట్టి దాదాపు ఇంకో 10 కోట్ల వరకు జనాభా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ అంచనా జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 నుంచి 50 కోట్లు వస్తారని కూడా వారు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ అంచనాను కూడా దాటి దాదాపు ఇది 60 కోట్లు కూడా దాటే అవకాశం ఉంది ప్రధానంగా కనిపిస్తోంది. కానీ ఎయిర్పోర్ట్లు పరంగా చూసుకుంటే భక్తుల మిశ్రమ స్పందన వస్తుంది. ఎయిర్పోర్ట్లు అన్ని బాగున్నాయి, మాకు అన్ని విధాలా వెళ్ళి స్నానం చేసి రావడానికి అంత బాగుంది. కాలినడకను వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత మనకు ఎటువంటి బాధ అనిపించడం లేదు అనేది చెప్తున్నారు. కానీ మధ్యలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోవడం, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అనేది కొంత ఆవేదన కలిగిస్తుందనే ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. ఇక ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సరైన చర్యలు తీసుకుంటామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఎందుకింత పెద్ద మొత్తంలో ప్రయాణికులు రావడం, అక్కడ తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటనేది కూడా విచారణ చేపిస్తున్నామంటూ కూడా విచారణకు ఆదేశించమంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రముఖులు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం కూడా ప్రకటించారు. మెరుగైన చికిత్స అందిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.